నమస్కారం. కేఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం. అంతర్జాతీయంగా మళ్లీ అదాని వ్యవహారం బయటపడిందని భారత కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ అన్నారు. అమెరికా నుంచి ఆఫ్రికా వరకు ఇది వెలుగు చూసిందన్నారు. తెలంగాణలో అదాని వ్యాపార సామ్రాజ్యం విస్తరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సహకరిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రాష్ట్రంలో 12,400 కోట్ల ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. గౌతమ్ అదాని విషయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యారు. శుక్రవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్, మహారాష్ట్రలో అదానిని గజ దొంగ అన్న సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ ఆయనకు గజమాల వేసి స్వాగతం పలికారని, అదానికి రెడ్ కార్పెట్ వేస్తున్నారని దుయ్యబట్టారు. మంత్రివర్గ విస్తరణకే పర్మిషన్ ఇవ్వని హైకమాండ్ కు అదాని ఒప్పందాల గురించి తెలియవా? రాహుల్ గాంధీ తెలియకుండానే తెలంగాణలో అదానితో ఒప్పందాలు జరిగాయా? రోజు అదానిపై విమర్శలు చేస్తున్న రాహుల్ తెలంగాణలో పెట్టుబడులను సమర్థిస్తున్నారా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 సంవత్సరాల్లో అదానికి అవకాశం ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రాష్ట్రంలో 12,400 కోట్ల ఒప్పందం చేసుకున్నారన్నారు. బడేబై ఆదేశాలను చోటేబై అమలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ తీరు ఢిల్లీలో ఒక నీతి, గల్లీలో మరో నీతి అన్నట్లు ఉందన్నారు. హైదరాబాద్ లో ఉన్న కోహినూర్ హోటల్లో పొంగులేటి అదాని రహస్యంగా సమావేశమయ్యారని చెప్పారు. అలాగే సీఎం ఇంటిలోనూ 4 గంటల పాటు అదాని చర్చలు జరిగాయని ఆరోపించారు. రాష్ట్రానికి చెందిన విద్యుత్ సంస్థలను అదానికి అప్పగించే ప్రయత్నం జరిగిందని, ఓల్డ్ సిటీలో ఈ మేరకు పైలట్ ప్రాజెక్టు అమలు చేయబోయారని కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. స్కిల్ యూనివర్సిటీకి అదాని 100 కోట్లు ఇచ్చారని, ఇవన్నీ కుట్రలో భాగంగానే జరిగాయన్నారు. ఇవాళ భారతదేశంలో ఉన్న అటు కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీని, ఇటు కాంగ్రెస్ పార్టీని కూడా కొన్ని సూటి ప్రశ్నలు మా పార్టీ తరఫున తెలంగాణ ప్రజల పక్షాన అడగాలని ఈ పత్రికా సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అదానీ గారి బండారం మళ్ళీ అంతర్జాతీయ స్థాయిలో బయటపడింది. అమెరికా నుంచి ఆఫ్రికా వరకు ఇవాళ ఈ అదానీ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది. గతంలో దర్యాప్తు సంస్థలు జోక్యం చేసుకోవాలని కోరినా, జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని కోరినా ఎన్నడూ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈరోజు అమెరికాలోని ఒక కోర్టు మరి స్పష్టంగా ఇక్కడ జరిగింది ఇది, ఇందులో డబ్బులు చేతులు మారాయని చెప్పిన తర్వాత ఇది మొదటిసారి కాదు, రెండవసారి అదానీ వ్యవహారంలో గతంలో హిండెన్బర్గ్ రిపోర్ట్తో ఒకసారి, ఇప్పుడు రెండవసారి ఈ న్యూయార్క్ కోర్టు ఏదైతే తీర్పిచ్చిందో దానివల్ల భారతదేశ ప్రతిష్ట అంతర్జాతీయ స్థాయిలో మసకబారిన మాట వాస్తవం. సరే, దాని వెనకాల ఉన్న పెట్టుబడిదారులు, ఎంతోమంది ఇన్వెస్టర్లు, పబ్లిక్ లిస్టెడ్ కంపెనీలలో పెట్టుబడి పెట్టిన కొంతమంది మదుపరులు అంటే ఇన్వెస్టర్లు, చిన్న వాళ్ళు కూడా నష్టపోయినారు. కాకపోతే ఒకటి మాత్రం వాస్తవం, గత 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారి ప్రభుత్వం తెలంగాణలో ఉన్నంతకాలం అదానీ ఎంత ప్రయత్నం చేసినా, ఎన్ని రకాలుగా ఆనాడు మమ్మల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినా, ఆనాడు నేను పరిశ్రమల శాఖ మంత్రిగా కూడా ఉన్నాను. ఏనాడు కూడా మేము ఈరోజు అక్కడ కేంద్రంలో బీజేపీ, ఇక్కడ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఎర్రతివాచి పరిచి ఏదైతే స్వాగతం పలికారో మేము మాత్రం ఆ పని చేయలేదు. ఎన్నడూ ఆయన నిబంధనలకు మేము ఒప్పుకోలేదు. ఒకటి వాస్తవం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే మరి బడాబాయ్ ఆదేశం ఇచ్చినట్టున్నారు, చోటాబాయ్ అమలు చేసినట్టున్నారు. వెంటనే 12,400 కోట్ల ఒప్పందాలు కుదిరినాయని చెప్పి చాలా ఘనంగా తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం జనవరి నెలలో మరి ఒక కొత్త అదానీ సామ్రాజ్యాన్నే విస్తరణలో భాగంగా ఇక్కడ పలు రంగాల్లో, సిమెంట్లో కావచ్చు, డిస్కామ్లో కావచ్చు, ఏరోస్పేస్లో కావచ్చు, ఇంకో దానిలో కావచ్చు, వారు తీసుకొచ్చే ప్రయత్నం చేసినారు. ఈరోజు వాస్తవం ఏంటి అంటే, మరి ఒకవైపు ఏమో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారేమో ఎర్రతివాచి పరిచి అదానీ గారికి సకల మర్యాదలు చేసి 4 గంటల పాటు రేవంత్ రెడ్డి గారి ఇంట్లో, 1 కాదు 2 కాదు 4 గంటల పాటు భోజనము, భోజనానంతరం సమావేశము, సుదీర్ఘ సమాలోచనలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ వ్యాపార సామ్రాజ్య విస్తరణ ఒకవైపు జరుగుతూ ఉంటే మాకు ఆశ్చర్యాన్ని కలిగించేది ఏంటంటే, పెద్దలు చెప్తారు శివుడాజ్ఞ లేదే చీమైన గుట్టదంటారు. అట్లాగే కాంగ్రెస్ పార్టీలో హైకమాండ్ ఆజ్ఞ లేదే ఏమీ జరగదు. ఇప్పుడు సంవత్సరం అవుతుంది, ఇంతవరకు మంత్రివర్గ విస్తరణే దిక్కులేదు. ఎందుకంటే అది హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ రాలే.
ఇంకా 6 పదవులు అట్లే పాపం సంవత్సరం నుంచి ఊరిస్తూ అట్లే మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అట్లా మరి మంత్రివర్గ విస్తరణకే ఒప్పుకొని హైకమాండు, మంత్రివర్గ విస్తరణకే గ్రీన్ సిగ్నల్ ఇవ్వని హైకమాండు వారి ఆదేశం లేకుండానే అదానీ గారితో ఈ ఒప్పందాలన్నీ జరుగుతూ ఉన్నాయా? ఈ విషయంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చిన్న నామినేటెడ్ పదవులు, మంత్రివర్గం కూడా కాదు, కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, కూడా డైరెక్టర్లు, ఇట్లాంటి డైరెక్టర్ల పదవులు ఉంటాయి. వాటికి కూడా హైకమాండ్ ఆజ్ఞ లేని జరగదు. కాంగ్రెస్ పార్టీ కల్చర్ అది. మరి అట్లాంటిది వేల కోట్ల ఒప్పందాలు, అది కూడా అదానీ లాంటి పారిశ్రామికవేత్త ఎవరినైతే రాహుల్ గాంధీ గారు రోజు విమర్శిస్తుంటారో ఆయనతో ఒప్పందాలు ఊరికైనా జరుగుతాయా? ఇది కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము అనడం కాదు, కావాలంటే ఆ వీడియో కూడా మీకు చూపెడతాను. రాహుల్ గాంధీ గారే చెప్పారు స్వయంగా, పారిశ్రామికవేత్తలు ఎవరు ఊరికైనా విరాళాలు ఇవ్వరు, కోయి ఐసే 30-40 కరోడ్ నహీ దేతా. ఇది రాహుల్ గాంధీ స్వయంగా మహారాష్ట్ర ఎన్నికల్లో నిన్నగాక మొన్న జరిగిన మారాదని, ఈయనక పెద్దోళ్ళు ఉన్నారు, ప్రధాని ఉన్నాడు, మోడీ ఉన్నాడు అని తెల్లారలేస్తే రాహుల్ గాంధీ గారు మాట్లాడతారు. రాహుల్ గాంధీ గారిని సూటిగా అడుగుతా ఉన్నాం, మీరు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దందా అదానితో మీరు సమర్థిస్తున్నారా లేదా? ఒకటే మాటలో చెప్పండి. ఢిల్లీలో ఒక నీతి, గల్లీలో ఒక నీతి, ఏ రకంగా సమంజసం మీరు చెప్పండి. కెన్యా దేశం తలసరి ఆదాయంలో కూడా తెలంగాణ కంటే తలసరి ఆదాయం తెలంగాణ దాదాపు $5,000. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత భారతదేశంలో నెంబర్ 1. కెన్యా అనే దేశం యొక్క తలసరి ఆదాయం పర్ క్యాపిటల్ ఇన్కమ్ $2,000. మనకంటే కెన్యాకు పెట్టుబడులు ఎక్కువ అవసరం. కానీ అట్లాంటి కెన్యా పేద దేశం అయినప్పటికీ ఆత్మగౌరవం గల దేశం కాబట్టి వెంటనే నన్ను అదానీ ఇట్లా లంచగొండి తనం చేసినాడు, లంచం ఇచ్చినాడు అని చెప్పి అక్కడ కోర్టు తీర్పియంగానే అమెరికాలో వెంటనే కెన్యా నిన్న తన కాంట్రాక్ట్లు, తన ఒప్పందాలు, వ్యాపార సంబంధాలు అదానితో మొత్తం రద్దు చేసుకుంది. నేను రాహుల్ గాంధీ గారిని అడుగుతా ఉన్నా, కెన్యా అధ్యక్షుడు విలియం రూటో అదానీ కంపెనీతో అన్ని వ్యాపార సంబంధాలు రద్దు చేసుకున్నారు, మీకు తెలుసు. కెన్యా రవాణా మంత్రిత్వ శాఖ, ఇంధన శాఖ, పెట్రోలియం శాఖ, వాటి కింద పనిచేసే ఏజెన్సీలను కూడా స్పష్టంగా కెన్యా అధ్యక్షుడు నిన్న చెప్పారు, మీకేమైనా ఒప్పందాలు ఉంటే ఏజెన్సీలకు అదానితో వెంటనే రద్దు చేసుకోమని చెప్పారు. విద్యుత్ పంపిణీ కాంట్రాక్టులతో పాటు షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు, ఆమె కూడా చెప్పింది రేవంత్ రెడ్డి గారు పునరాలోచించుకోవాలా, అదానితో ఏవైతే సంబంధాలు ఉన్నాయో వాటి విషయంలో తెలంగాణ ప్రభుత్వం కూడా పునరాలోచించాలా, మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏముంది అక్కడ కూడా పునరాలోచించాలా నేను విజ్ఞప్తి చేస్తున్నా అని చెప్పి ఇప్పుడే షర్మిల గారు చెప్పినట్టు నేను వార్తల్లో ఇప్పుడే చూసిన. స్కిల్ యూనివర్సిటీ కోసం 100 కోట్ల విరాళాన్ని మరి స్వీకరించడం అదానీ గారి నుంచి రేవంత్ రెడ్డి గారు, ఇది తప్పా ఒప్పా రాహుల్ గాంధీ గారు చెప్పాలి. మీరు కేవలం బట్టగాల్చి మీదేస్తాం, బురద జల్లుతాం, కానీ మా వరకు వచ్చేసరికి మాత్రం సమాధానం చెప్పం అంటే కుదరదు. రాహుల్ గాంధీ గారు తప్పకుండా మీరు సమాధానాలు చెప్పాలి. ఢిల్లీలో ప్రధాని అవినీతిపరుడు అంటూనే మరి రాష్ట్రంలో అదే అదానితో ఇక్కడ వ్యాపార సంబంధాలు నేర్పుతున్న మీ ముఖ్యమంత్రి నీతివంతుడు ఎట్లయితాడో చెప్పాలి. ప్రధాని ఒకవేళ అదానితో వ్యాపారం చేయిస్తూ ఆయనకు పరోక్షంగా ప్రోత్సహిస్తూ ఉంటే ఆయన అవినీతిపరుడు అయితే మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీతిమంతుడు ఎట్లయితాడు? దీనికి రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి. అందుకే అంటున్నాం, ఇవాళ మాకున్న అనుమానం అయితే ఇదంతా అయితే రాహుల్ గాంధీకి తెలిసే జరుగుతున్నది. ఇది ఆయన డబుల్ స్టాండర్డ్కు నిదర్శనం. ఒక ఆలోచన, ఒక పార్శ్వం లేదు. రాహుల్ గాంధీ మాటను పెడచెవిన పెట్టి రేవంత్ రెడ్డి చేస్తున్నాడు అనుకుంటే ఎంఓయూలు రద్దు చేసుకోవాలి, అదానితో 100 కోట్లు వెనక్కి ఇవ్వాలి. మీరే కదా అన్నారు రేవంత్ రెడ్డి గారు, అదానీ ప్రధాని అని మీరే మాట్లాడినారు. నిన్నగాక మొన్న మహారాష్ట్రలో ఒక గజ దొంగ వస్తున్నాడు గుజరాత్ నుంచి. రేవంత్ రెడ్డి మాట, నా మాట కాదు. ఒక గజ దొంగ వచ్చి మీ ధారావిని ఎత్తుకపోతున్నాడు, మీ ధారావిలో 1,00,000 కోట్ల భూమిని ఎత్తుకపోతున్నాడు గజ దొంగ. నేనల్లా, రేవంత్ రెడ్డి అన్నాడు. మరి మహారాష్ట్రలో ఒక మాట, హైదరాబాద్లో ఇంకో మాట ఉంటుందా రేవంత్ రెడ్డి? మహారాష్ట్రలోనేమో గజ దొంగ అదాని, హైదరాబాద్కు రాగానే గజమాల వేసి స్వాగతం పలుకుతావా అదే గజ దొంగకు? ఇదేనా నీతి? అందుకే అడుగుతున్నాం రేవంత్ రెడ్డి, నువ్వు చెప్పాలా. ప్రధాని అదాని డబుల్ ఇంజన్ అన్నావు, మరి నీ డబుల్ స్టాండర్డ్కి ఇది నిదర్శనం కాదా? మరి ఈరోజు 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో కష్టపడి తెలంగాణ ప్రజలకు సంపద సృష్టిస్తే ఆ సంపదని ఇవాళ కొంతమంది క్రోనీ క్యాపిటలిస్టులు
ఎత్తుకపోయే ప్రయత్నం చేస్తుంటే మరి మీ నాయకుడు ఆరోపణ చేస్తున్నట్టు, మీ నాయకుడు డిమాండ్ చేస్తున్నట్టు, రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నట్టు అదానిని అరెస్ట్ చేయాలన్నా వద్దా? రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. అదాని కంపెనీల ప్రయోజనాల విషయంలో ఎన్నటికైనా రాజీ లేకుండా పొట్లాడేది, రాజీ లేకుండా మాట్లాడేది, రాజీ లేకుండా పోరాటం చేసేది, ఎక్కడికైనా పోయేది ఒక్క టీఆర్ఎస్ మాత్రమే, ఒక బీఆర్ఎస్ మాత్రమే, ఒక కేసీఆర్ మాత్రమే, కేసీఆర్ సైన్యం మాత్రమే. అందుకే తెలంగాణ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరు కూడా ఆలోచించండి. ఈ అదాని వ్యవహారంతో వీళ్ళిద్దరి మధ్యన ఉన్న బంధం మరొక్కసారి బయటపడ్డది. ఇవాళ నేను లేవనెత్తిన ప్రశ్నలకు రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు, జాతీయ స్థాయిలో బీజేపీ జాతీయ నాయకత్వం, మోదీ గారు, అమిత్ షా గారు కూడా తప్పకుండా సమాధానాలు చెప్పాలని దేశం మొత్తం ఎదురు చూస్తూ ఉంది. ఏం మాట్లాడతారు అని వారు చెప్తారని కూడా ఆశిస్తున్నాం. తప్పకుండా చెప్పాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఈ వ్యవహారంలో తప్పకుండా మరి మీడియా తన పాత్ర తాను పోషిస్తూ ఉంది. మీకు అభినందనలు. తప్పకుండా మిమ్మల్ని కూడా నేను కోరుతా ఉన్నాను, ఈ వ్యవహారాన్ని ఇప్పుడు మేము లేవనెత్తిన ప్రశ్నలని ముఖ్యమంత్రి గారిని, రాహుల్ గాంధీని దయచేసి అడగండి, ప్రశ్నలు అడగండి, వారి వైఖరి చెప్పమనండి. తెలంగాణలో తప్పు, తెలంగాణలో ఒప్పు, బయట తప్పెట్లయితుంది, తప్పకుండా అడగాలని చెప్పి కూడా కోరుతూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు. నమస్కారం. నేను ఒకటే అంటున్నా బ్రదర్, కెన్యా లాంటి చిన్న దేశం ఈ వార్త రాగానే మొత్తం తన ఒప్పందాలని రద్దు చేసుకుంది. ఇప్పుడేం చెప్పాను కదా, ఏ రంగాల్లో రద్దు చేసుకుంది, మళ్ళీ చెప్పమంటే చెప్తా. మొత్తంగా 1-2 కాదు, దాదాపు మొత్తం వారికి ఉన్న ఒప్పందాలు అన్ని డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా రద్దు చేసుకున్నారు. గతంలో వరి పంటను కొడవళ్లతో మొదళ్ల దాకా కోసేవారు. ప్రస్తుతం సాగు విధానంలో అనేక మార్పులు వచ్చాయి. పశువుల సంఖ్య తగ్గిపోవడంతో యంత్రాలను విరివిగా వినియోగిస్తున్నారు. మిషన్తో హార్వెస్టింగ్ చేసే సమయంలో పైకి కొయ్యడం ద్వారా కొయ్యలు పెద్దగానే మిగిలిపోతున్నాయి. దీంతో దున్నేటప్పుడు నాగలకు అడ్డుగా వస్తున్నాయని రైతులు వరి కొయ్యలతో పాటు గడ్డిని కూడా తగలబెట్టేస్తున్నారు. దీనివల్ల అధిక నష్టం వచ్చే అవకాశం ఉందని, ఎట్టి పరిస్థితుల్లోనూ కొయ్యలను తగలబెట్టవద్దని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. వరి కోతల అనంతరం గడ్డి కొయ్యలను రైతులు తగలబెట్టడం పర్యావరణానికి ముప్పుగా మారుతోంది. గ్రామాల్లో పశువుల పెంపకం క్రమంగా తగ్గుతూ వస్తుండడం వల్ల గడ్డి నిల్వల అవసరాలు తగ్గిపోతున్నాయి. మిషన్లతో పంటను కోయడం వల్ల పెద్ద కొయ్యలు పొలాల్లో మిగిలిపోతున్నాయి. తర్వాతి పంట సాగు కోసం గడ్డిని, కొయ్యలను రైతులు పొలాల్లోనే కాల్చేస్తున్నారు. తద్వారా నేలతో పాటు వాతావరణానికి కూడా తీవ్ర నష్టం వాటిల్లుతోంది. నేలలో ఉండాల్సిన పోషకాలు వానపాములతో పాటు ఇతర సూక్ష్మ క్రిములు నశించి నేల సారం దెబ్బతింటోంది. వ్యవసాయ రంగంలో రైతులు అనుసరించాల్సిన విధానం తెలుసుకొని నూతన పద్ధతులను పాటిస్తే సాగు ఖర్చులు తగ్గడంతో పాటు పర్యావరణాన్ని రక్షించడం, పశు పక్షాదులకు సహకరించిన అవుతారని వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు చెబుతున్నారు. వరి కొయ్యలను కలియదున్నినట్లయితే నేలలో పోషకాల శాతం, సేంద్రియ కార్బన శాతం పెరిగి నేల సారం పెరుగుతుందన్నారు. వరి కొయ్యలను తొందరగా భూమిలో కుళ్ళిపోయేలా చేసేందుకు 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ను ఎకరం పొలంలో చల్లి కలియదున్నితే తొందరగా మురిగి నేల సారవంతమవుతుందని పేర్కొన్నారు.
ఎక్కడ కూడా వరి కోయలను కాలబెట్టకుండా కలియ దున్నుకొని భూమిలోని కార్బన్ శాతాన్ని పెంచుకోవాలని సూచిస్తున్నాము. ఇలా కలియ దున్నడం వల్ల మనకు దాదాపు 5 to 10% దిగుబడి పెరిగే ఛాన్స్ కూడా ఉంది. అలానే మనము ఈ కొయ్యలు కొల్లిపోయి సేంద్రియ కార్బనంగా మారిన తర్వాత మనము అడుగులో వేసే బిస్బిస్ కానీ డిఏపి కానీ 25% వరకు తగ్గించుకోవచ్చు. సో మనకు ఆదాయం కూడా వస్తుందని రైతులందరికీ నమస్కారం. నేను మండల వ్యవసాయ అధికారి సిరికొండ. మనము ఈ వరి కోతలు కోసిన తర్వాత ఇప్పుడు చాలా ప్లేస్లలో చూస్తున్నాము, రైతులు ఆ వ్యర్థాలను తగలబెట్టడం జరుగుతుంది. అలా చేయడం వల్ల మనకు భూమిని మరియు వాతావరణాన్ని రెండింటినీ కాలుష్యం చేయడం జరుగుతుంది. రైతులు వచ్చేసి ముఖ్యంగా ఆ వరి కొయ్యలను మనకు స్టబుల్ కట్టర్స్ అని మనకు మార్కెట్లో యంత్రాలు దొరుకుతున్నాయి, దాని ద్వారా కానీ కల్టివేటర్ ద్వారా కానీ కలియ దున్నడం వల్ల మనకు భూమిలో కార్బన్ శాతం పెరిగి పంట దిగుబడి పెరిగే ఛాన్స్ ఉంది. ఈ వరి కోయను కాలబెట్టడం వల్ల మనకు మిత్ర పురుగులు కానీ కొన్ని సూక్ష్మజీవులు ఇవన్నీ మనకు దెబ్బతినడం వల్ల భూమిలో మనకు పురుగుల శాతం అనేది తగ్గుతుంది. అవి మనకు భూమి గుల్ల చేయడం వల్లనే ఉదాహరణకు నట్టలు అవి కాలిపోవడం జరుగుతుంది. ఇవన్నీ మనకు భూమిలో ఉండడం వల్లనే భూమి గుల్లగా మారి సేంద్రియ కార్బనము పెరగడం జరుగుతుంది. రైతులు వచ్చేసి ముఖ్యంగా ఎక్కడ కూడా ఈ కొయ్యల్ని కాలబెట్టకుండా కలియ దున్ని మనం ఎకరానికి వచ్చేసి 50 కిలోల సూపర్ ఫాస్ఫేట్ చల్లుకోవడం వల్ల నీళ్లు పెట్టిన తర్వాత 50 కిలోలు ఎకరానికి చల్లడం వల్ల ఆ వ్యర్థాలు అందులోనే మురిగి మనకు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ఇష్టం వచ్చినట్లు వివరిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయకులు కార్యకర్తలను విస్మరిస్తూ పార్టీ బలహీనపరచడానికి కారణమవుతున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఎమ్మెల్యేపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు ఫిర్యాదు చేశారు. తక్షణమే ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో నివురు కప్పిన నిప్పులా ఉన్న విభేదాలు బట్టబయలయ్యాయి. ఎమ్మెల్యే వర్సెస్ క్యాడర్ గా అక్కడ 2 గ్రూపులు చీలిపోయాయి. ఏకంగా ఎమ్మెల్యేపైనే సీనియర్ నాయకులు గుర్రుగా ఉన్నారు. జుక్కల్ ఎమ్మెల్యే తనకు ఇష్టం వచ్చినట్టుగా వివరిస్తూ సీనియర్ నాయకులను కార్యకర్తలను విస్మరిస్తూ కాంగ్రెస్ పార్టీ బలహీనపడడానికి కారణమవుతున్నారన్నారు. ఈ విషయంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావుపై గాంధీ భవన్ లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు ఫిర్యాదు చేశారు. జుక్కల్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలను పట్టించుకోవడం లేదని, నియోజకవర్గంలోని 8 మండలాల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు హైదరాబాద్ లో గాంధీ భవన్ కి వెళ్లి టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ కు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు ఫిర్యాదు చేశారు. పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలను కాకుండా టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళను వెంటేసుకొని తిరుగుతున్నాడని, సీనియర్ కాంగ్రెస్ నాయకులను కార్యకర్తలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత 20 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి తోటను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆయన నామినేటెడ్ పదవులు తన అనుకూలమైన వారికి అంటగడుతున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే కాంతారావు ప్రవర్తన మారకుంటే జుక్కల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి రానున్న స్థానిక ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కవని కాంగ్రెస్ నాయకులు మహేష్ కుమార్ దృష్టికి తెచ్చారు. తక్షణం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు ప్రకటనలు.
గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును. కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన కామారెడ్డి. ఫోన్ నంబర్ 8006000330. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. కార్తీక శుక్రవారం సందర్భంగా కామారెడ్డి ఇల్చిపూర్ సరస్వతి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో అమ్మవారికి అర్చనలు, అభిషేకాలు, కుంకుమ పూజలు చేశారు. భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కామారెడ్డి పట్టణ పరిధిలోని ఇల్చిపూర్ సరస్వతి ఆలయంలో కార్తీక శుక్రవారం పురస్కరించుకుని వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య అమ్మవారికి అర్చనలు, అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. उत्तिष्ठ हे वाणी उत्तिष्ठ हंसिनी ध्वजे उत्तिष्ठ ब्रह्मणो राज्ञी त्रैलोक्यं मङ्गलं कुरु जागृहि त्वं महादेवी जागृहि त्वं सरस्वती जागृहि त्वं चतुर्वेदी लोकरक्षा विधिं कुरु लोका सर्वे शुचाम्बोधौ निमग्नास्तान् समुद्धरा त्वमेवैका स्वयं व्यक्ता समर्थासि कथा भव श्रीवाणी सर्वजगतां जननि प्रमोदे जिह्वाग्रवासिनी मनोहर वेधसस्त्वम् वाञ्छाप्रदायिनी समाश्रित भक्तकोटेः श्रीपद्मजात असुर संहार वैकुण्ठधाम जय नारसिंह श्रीगिरीश श्रीनारसिंह देवदेव जय नरसिंह श्रीगिरीश श्रीनरसिंह देवदेव जय नरसिंह पुरुषोत्तम पुराण पुरुष भुवनमु
కామారెడ్డి జిల్లా దోమకొండ కేజీబీవీ విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. కొత్తగా వచ్చిన స్పెషల్ ఆఫీసర్తో పాటు 3 సిబ్బందిని తిరిగి పంపించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. వాళ్ళను పంపించే వరకు ఆహారం తీసుకోమని పట్టుబట్టారు. బేబీపేట నుంచి కొత్తగా వచ్చిన స్పెషల్ ఆఫీసర్ మంగమ్మతో పాటు మరో 3 సిబ్బందిని పంపించాలని డిమాండ్ చేస్తూ దోమకొండ కేజీబీవీ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న ఎంఈఓ ఘటనా స్థలానికి చేరుకొని విద్యార్థులను సముదాయించే ప్రయత్నం చేశారు. కొత్తగా వచ్చిన వాళ్ళను వెంటనే పంపించే వరకు ఆహారం తీసుకోమని ఎంఈఓ విజయ్ కుమార్ కు విద్యార్థులు తేల్చి చెప్పారు. డిఓ ఇతర జిల్లా అధికారులతో మాట్లాడి బేబీపేట నుంచి వచ్చిన ఎస్ఓ 3 సిబ్బందిని పంపిస్తానని ఎంఈఓ హామీ ఇచ్చిన విద్యార్థులు నిరసన కొనసాగించారు. నేను మీ యొక్క అభిప్రాయం తెలియజేస్తాను. విద్యార్థులు ఈ విధంగా అంటున్నారు సార్, నాకు ఇప్పుడు బాన్స్వాడ స్పెషల్ ఆఫీసర్లు ఉన్నారు సార్, సాయంకాలం ఆఫీస్ ఇష్యూ అయింది. 4 మేడమ్స్ పైన కంప్లైంట్ ఇచ్చారు. 4 వర్కర్స్ ఉన్నారు, మేడమ్స్ ఉన్నారు. అందులో వాళ్ళు కూడా తప్పు చేసిన మీరు అందరూ గల్లని ఊరుకోగా ఎవరికి అర్థం కాదు. మీకు బాగా ఒక్కళ్ళే మాట్లాడాలి, ఒక్కళ్ళే మాట్లాడండి. మీ అందరితో ఒక్కళ్ళైనా ఇద్దరే మాట్లాడండి. మీరు చెప్పే అర్థం కావాలంటే ఒక్కరు మాట్లాడాలి. ఉన్నప్పుడు 4 కేజీ పిల్లలు ఉండాలా? అందరూ ఒకటే కేజీపీలో కాస్త కేజీపీ ఉంటుందా? ఉండదు. తప్పు చేసిన వాళ్ళు మా దాంట్లో ఎందుకు చాలా మంది కేజీపీస్ ఉన్నాయి కదా. వీడియో చూసి సార్ మేము ఆడసినప్పుడు మేము కూడా చూసాం. మా ఫ్రెండ్స్ ఉన్నారు బీపీఎట్, వాళ్ళు మాకు చెప్పారు అట్లా ట్రీట్ చేస్తారని చెప్పేసి. అటువంటి అమ్మ చరంగా రూల్ ఏముంది సార్, వాళ్ళు మాకు కూడా వేస్తారు కదా. ఉన్న 4 ఇక్కడనే సార్, వేరే వేరే కేజీ పిల్లలు వేయచ్చు కదా. అంటే పెళ్ళెట్లా కొడతారని చెప్పింది. పిల్లలకు మంచి నేర్పిస్తారా చెట్లు నేర్పిస్తారా? వచ్చి పిల్లలతో ఏమంటుందంటే గవర్నమెంట్ ఏపిస్తారండి, ట్యాబ్స్ కొట్టండి, విండోస్ వల్ల కొట్టండి, డోర్స్ కొట్టండి అని చెప్తుంది. మంగమ్మ మేడం గారు, పెద్ద వెంకటలక్ష్మి, చిన్న వెంకటలక్ష్మి, నవనీత అంటే లేరు. లక్ష్మి మేడం వచ్చిన రోజే అట్లా అన్ని ఇరగొట్టండి అని చెప్పినాక మళ్ళీ కొన్ని రోజుల తర్వాత చెప్పాలని గ్యారంటీ ఏముంది సార్? అట్లా నేర్పిస్తారు. నవనీత అంటే వచ్చి 10 days అవుతుంది సార్. ఇన్ని రోజులు పర్మనెంట్ ఇవ్వాలి. ఎస్ఎం వచ్చిన తెల్లారు
అది ఖచ్చితంగా జరగాల్సిందే కదా. వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని ఏం చేస్తారు? మాకు న్యాయం చేసినట్టుందా సార్? వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.